ముగ్గురు పాత్రను ఒకసారి ఏదైనా ఒక కామెడీగా మాకు ఒక బుర్రకథల రూపంలో చెప్పండి. అందరిలాగా మనము పెట్టుకుంటున్నాం, ఏం పెట్టుకున్నారు? దేవునికి దండాలు. అందరిలాగా మనము కొట్టుకుంటున్నాం. పరాయి మగవాడు మా ఆవిడ లోపల తీసుకెళ్తే నేను ఊరుకుంటున్నా. తీసుకువెళ్ళి ఏం చేశాడు తెలుసా? గొడ్డెత్తి గంట కొట్టాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? గొడ్డెత్తి గంట కొట్టడం ఏంటండి? దానికి చిన్న కోవిలు కట్టి దానికి డోర్ కట్టను వేశాడు. ఆ గొడ్డెత్తి గంట కొట్టాడు. ఎప్పుడైతే ఈ గొడ్డెత్తి గంట కొట్టాడో మా ఆవిడ ఆ గుడిలో లింగం చూసేసరికి సొమ్మకి వెళ్ళిపోయి గుడిలో అమ్మాయిలు బుక్ చేసామని చెప్పరు ఆ గ్రామంలో. చెప్పకుండా స్టేజ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. 12 అయిన తర్వాత మేము అమ్మాయిలు తెచ్చాం. కుర్రవాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, మాకు ఆ రికార్డింగ్ డాన్స్ వేయాలి. వద్దంటే అది బుర్రగా మీకు డబ్బులు ఇవ్వము. ఆర్థికంగా చిదిగిపోయి ఉన్న ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు రాకపోవచ్చు. వాళ్ళు పెట్టిన కమిటీ పెట్టిన ఫోర్స్కి లొంగిపోయి అక్కడ ఆడవచ్చు. అవి వీడియోలు. ఉత్తరాంధ్రలో బుర్రకథ కళాకారుడు, ప్రతి ఒక్క కళాకారుడు కూడా ఒక అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిఓ టీవీ తెలుగు. నేను మీ పవన్ ధర్మవరపు. ఉత్తరాంధ్రలో బుర్రకథ అనేది చాలా ఫేమస్. అంటే బుర్రకథ ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో, మారుమూల గ్రామాల్లో సైతం చిన్న ఫంక్షన్ జరిగినా, ఏదైనా పండగ జరిగినా, ఏం జరిగినా సరే బుర్రకథలు అనేది పెట్టుకోవడం ఆనవాయితీ వచ్చేదండి. అంటే అప్పట్లో పల్లెటూళ్ళలో అందరూ ఒక దగ్గర చేరి బుర్రకథలు వస్తే అది విని చాలా సంతోషపడేవారు. అటువంటి బుర్రకథకి ఒక వ్యక్తి అట్రాక్ట్ అయ్యాడు. ఎటువంటి బుర్రకథ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని అతను బుర్రకథల్ని శాసించే స్థాయికి వెళ్ళాడు. అంటే ప్రతి ఒక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు ఉత్తరాంధ్ర మొత్తానికే బుర్రకథల్లో ఒక మంచి గుర్తింపుని తీసుకొచ్చి రీసెంట్గా డాక్టరేట్ను కూడా పొందాడు. అతను ఎవరో కాదు, వెంకటరమణ. వెంకటరమణ అంటే ఎవ్వరు గుర్తుపట్టరు. ఆయన ఏంటంటే బుర్రకథ వెంకటరమణ అంటే ఉత్తరాంధ్ర మొత్తం గుర్తుపడుతుంది. ఆయన ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. మరి ఆయన మాటలు ఈ బుర్రకథ గురించి అండ్ ఆయన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఎలా పైకి వచ్చి ఈరోజు ఒక డాక్టరేట్ను అందుకునే స్థాయికి ఎలా వచ్చారనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే సార్. సార్, మీరు పేరు వెంకటరమణ అంటే ఎవరికి తెలియదు. అంటే బుర్రకథనే మీ ఇంటి పేరు చేసేసుకున్నారు. బుర్రకథ వెంకటరమణ అంటే అందరికీ తెలిసిపోతుంది. అసలు ఈ బుర్రకథ వైపు మీ ఇంట్లో వైపు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు కదా. ఎవరు మీ తాతయ్యలు కానీ వాళ్ళు కానీ మీ ఫోర్ ఫాదర్స్లో ఎవరికి కూడా అటువంటి ఇది లేనప్పుడు మీకెందుకు ఇలాంటి ఒక ఆశ కలిగింది బుర్రకథ వైపు వెళ్ళాలని? ముఖ్యంగా సిఇఓ టీవీ తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్సమంజలండి. నేను మీ బుర్రకథ వెంకటరమణ, గంగరాపు వెంకటరమణ. కానీ అంటే ఎవరికి తెలియదు, బుర్రకథ వెంకటరమణ అంటే చాలామంది తెలుస్తుంది. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా నర్సంపేట దగ్గర జలుమూరు మండలం లింగాలవలస గ్రామ వాస్తవ్యుడిని. మరి నా బ్యాక్గ్రౌండ్ అంటే మా ఫ్యామిలీ గారు ముత్తాతల దగ్గర నుంచి కూడా ఎవరు కూడా ఈ కళారంగంలో లేరు. మా ఊర్లో ఇంచుమించు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రిందట బుర్రకథ ఆర్టిస్టులు ఉన్నారు. ఒక టీము రన్ అయ్యేది, చాలా బాగా వేసేవాళ్ళు అప్పుడు. సరే సార్, మరి బుర్రకథ మీరు ఏ వయసులో అట్రాక్ట్ అయ్యారు? ఫస్ట్ మీరు ఎప్పుడు బుర్రకథలోకి అరంగేటం చేశారు? బుర్రకథలోకి అరంగేటం నేను ఇంచుమించు 10th క్లాస్. మొదటిసారి చూసింది ఎప్పుడు బుర్రకథని? మొదటిసారి చూసింది నేను 3rd క్లాస్లో చూసా. అంటే ఆ వయసులోనే మీకు బుర్రకథ మీద అంత అట్రాక్షన్ కలిగిందా? అంటే ప్రోగ్రామ్ అవుతుంటే ఇంటి దగ్గర అందరూ వెళ్ళిపోతారు, నేను చిన్నవాడును. నాకు ఇంట్లో విడిచిపెట్టడం, మా అమ్మ ఒక్కడికి విడిచిపెట్టి వెళ్ళలేరు కదా, అందుకే నన్ను కూడా తీసుకువెళ్ళి కూర్చొని పెట్టేవారు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. కానీ అలా రాను 5th వచ్చేటప్పటికి ఆ యొక్క జానపదలు, బుర్రకథ అంటే ఆ రోజుల్లో బుర్రకథలు జనాలు చైతన్యం చేసేవి. బుర్రకథలు రాజుల ఆస్థానంలో కూడా బుర్రకథలు ఉండేవి. రాజుల ఆస్థానంలో రాజులకి కథలు వివరించేవారు. ఆ విధంగా బుర్రకథ చెప్పేవారు, రాజులు పొగుడుతూ చెప్పేవారు. ఆ తర్వాత బుర్రకథ ఆదరణ తగ్గిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఆదరణ ఎందుకు తగ్గిందంటారు? అసలు బుర్రకథ అనేది చాలా కొన్ని సందర్భాల్లో ప్రముఖమైన పాత్ర పోషించింది. మీరు అన్నట్టు స్వాతంత్ర సమరయోధంలో కానివ్వండి, కొన్ని రెబలరీస్ గ్రూప్స్లో కానివ్వండి, అప్పట్లో కొన్ని నక్సలిజం అని వీటిల్లో కూడా ఒక చైతన్యం, ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చాక ప్రముఖ పాత్ర పోషించిన బుర్రకథ ఎందుకు ఒక్కసారిగా కింద పడిపోయింది? బుర్రకథ ఎందుకు పడిపోయిందంటే సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది. జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు చూసుకోండి, ఏ సినిమా కూడా
ఎంటర్టైన్మెంట్ లేనిదే సినిమా ఆడటం లేదు, మీరు గమనించుంటారు. కాకపోతే జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి, రెండు తగ్గు బడ్జెట్లో ప్రోగ్రామ్ కావాలి. అప్పట్లో ఉత్తరాంధ్రలో మాత్రం బుర్రకథలు ఏవి తగ్గలేదు. అవును సార్. బుర్రకథ ఆర్టిస్టులు తగ్గలేదు, బుర్రకథ ఆర్టిస్టులో టాలెంట్ తగ్గలేదు. అంటే మీరు అన్నట్టు సోషల్ మీడియా వచ్చాక బుర్రకథ ప్రజాదరణ తగ్గింది అన్నారు, అది ఓకే. కానీ నేను విన్న ప్రకారం కొన్ని బుర్రకథల్లో అశ్లీలతను కూడా జోడించి దాన్ని పబ్లిక్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? బుర్రకథ అంటేనే ఒక మంచి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. మరి ఈ మధ్యకాలంలో అశ్లీలత కూడా తోడవుతుంది. దానికి మీరు అభిప్రాయం, మీరేమంటారు? కరెక్టే. ఒక బుర్రకథ ఆర్టిస్ట్గా నేను కూడా తల ఉంచుకునే పరిస్థితే. ఎందుకంటే ఇందులో తప్పు పట్టడానికి లేదు, కానీ బుర్రకథను విరువులు దిగజార్చుతున్నారు కాబట్టి తప్పు పట్టాలి. పూర్వం సినిమాల్లో హీరోయిన్ ఉండేది, జనాలకి అట్రాక్ట్ కావాలంటే ఒక క్లబ్ డాన్సర్ ఎవరు పెట్టారు, స్పేరు ఐటమ్ సాంగ్. ఇప్పుడు ఐటమ్ సాంగ్ అంటారు, స్పేర్ పెట్టేవారు. అప్పట్లో అది ఆ సాంప్రదాయం అది అనమాట. అంటే హీరోయిన్లాగా ఉండాలి. ఇప్పుడేంటి వచ్చింది, హీరోయిన్ ఐటమ్ సాంగ్ హీరోయిన్నే చేస్తున్నారు, హీరోయిన్ ఇంట్రడక్షన్ హీరోయిన్ అశ్లీలతగా చూపిస్తున్నారు. లేకపోతే జనాలు మారిపోయారు, జనాల మైండ్ మారింది. అలాగని బుర్రకథ అంత దిగజార్చకూడదు. కాబట్టి బుర్రకథలో కథతో పాటు ఎస్పెషల్లీ నా బుర్రకథలో కథతో పాటు హాస్యం, డబుల్ మీనింగ్ డైలాగ్ ఉంటాయి, కానీ ఆరోగ్యపూర్వకంగా ఉంటాయి. నా యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఆరోగ్యపూర్వకంగా ఉంటాయి. జబర్దస్త్ తలమించే డైలాగ్స్ వేస్తారు ఉత్తరాంధ్ర హాస్య పాత్రధారులు, బుర్రకథ ఆర్టిస్టులు ఉన్నారు, అంతకు మించి వాళ్ళు ఉన్నారు. అయితే హాస్యంతో పాటు కొంచెం ఉత్తరాంధ్ర జానపదాలు మిళితం చేస్తూ యూత్ ఆడియన్స్ కూడా నిలబెట్టాలి. ఇప్పుడు కమిటీలో జాతరలు జరుగుతాయి, కమిటీలు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు యూతే. అప్పుడు పెద్దవాళ్ళు చేసేవాళ్ళు కమిటీ. యూత్ మా ప్రోగ్రాం రేపు పెట్టాలంటే యూత్ను కూడా ఎంటర్టైన్ చేయాలంటే ఉత్తరాంధ్ర జానపద గేయాలు కూడా ఉండాలి. పాడాలంటే మగవాళ్ళని పాడితే చూస్తారా? చూడరు. కాబట్టి ఒక అమ్మాయి పెట్టారు, ఇప్పుడు 2 అమ్మాయిలు పెట్టారు. ఒక అమ్మాయి వచ్చిన చెప్తూ పాడలేదు కాబట్టి హెల్ప్గా ఒక అమ్మాయికి పెట్టారు. పెట్టిన తర్వాత చక్కగా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్. కాకపోతే కొన్ని అంటే బుర్రకథలో శక్తి లేకుండా, ప్రాక్టీస్ లేకుండా, ఇదే మన తల్లిగా భావించే కళాకారులు ఎవరు కూడా ఇలా చేయలేదు. ఎంటర్టైన్మెంట్గా జనాలకి మనం బుర్రకథ ఆర్టిస్టులుగా ఒక మెసేజ్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తప్పుదో పట్టించకూడదు నెక్స్ట్ జనరేషన్కి మన ప్రదర్శన వల్ల. అది చాలామంది కళాకారులకి గుర్తించి ఈ బ్యాడ్ అనే నేమ్, బుర్రకథ కళాకారుల మీద చిన్న బ్యాడ్ అనే నేమ్ని మన ఇక నుండి అది మైనస్ చేస్తారని ఆర్టిస్టులు అందరూ కోరుకుంటూ, ఏదో ఎక్కడో కొన్ని జరుగుతుంటాయి. ఇప్పుడు పోలీసుల ప్రభావం వల్ల గ్రామాల్లో రికార్డింగ్ డాన్స్ ఆఫీస్ బ్యాన్ చేశారు. ఎందుకంటే అది తప్పది. ఆ బుర్రకథ బ్యాన్ చేయడం ఈ కమిటీల ప్రోద్బలంతో, ఫోర్స్తో. మన బుర్రకథ నాది బుక్ చేశారనుకో, అమ్మాయిలు బుక్ చేసి మనం చెప్పరు. ఆ గ్రామంలో చెప్పకుండా స్టేజ్ ప్రోగ్రాం అరేంజ్ చేస్తారు. ఇంచుమించు మా విలేజ్ లింగాల వలస నుంచి బొబ్బులు అనుకోండి, ఒక 100 పైన ఉంటాయి కిలోమీటర్స్. నేను వెహికల్ కట్టుకొని ఈ 9 మంది ఆర్టిస్ట్తో వెళ్తా ఒక గ్రామంలో. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది తెలుసా, 12 అయిన తర్వాత మేము అమ్మాయిలు తెచ్చాం, కుర్రవాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, మాకు రికార్డింగ్ డ్యాన్స్ వేయాలి అని అంటారు. మేము వద్దంటాం. ఎస్పెషల్ నాకు జరిగింది అలాగా. వద్దన్నాను నేను. వద్దంటే అది బుర్రకథ, మీకు డబ్బులు ఇవ్వము, మీరు బుర్రకథ వద్దు. నాకు డబ్బులు ఇవ్వలేదు కూడా ఆ రోజు. 130 కిలోమీటర్ల నుండి అప్ అండ్ డౌన్ 260 కిలోమీటర్లు వెళ్ళి వచ్చి వీళ్ళకి ఖర్చులు, వీళ్ళకి ఆర్టిస్టులందరికీ భోజనాలు నేను పెట్టుకొని ఇన్ని ఖర్చులు పెట్టుకొని ఆ గ్రామం వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ ఇవ్వకపోతే, డబ్బులు లేకపోతే ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి? ఆ ప్రోగ్రామ్ ఉంటే ఆ డబ్బులు వస్తే కదా ఆర్టిస్ట్ మాకు ఆధారం, మరి పిల్లలు బ్రతుకుతారు. లేనప్పుడు ఆ ప్రోత్సాహంతో నేనైతే వచ్చాను ఆంధ్రాలకు. ఎందుకంటే నేనైతే వచ్చాను. అందరంటే నాకు ఇంచుమించు 270 ప్రోగ్రామ్స్ ఒకటి తీయాలి నేను. వాళ్ళు డబ్బులు కావాలి. ఆర్థికంగా చిదిగిపోయి ఉన్న ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు రాకపోవచ్చు. వాళ్ళు కమిటీ పెట్టిన ఫోర్స్కి లొంగిపోయి అక్కడ ఆడవచ్చు. అవి వీడియోలు ఇప్పుడు ప్రతి ఒక్కటి చేతులు సెల్లో యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. దానివల్ల ఇదే. ఎందుకంటే బుర్రకథ ఆర్టిస్టులే అశ్లీలతగా ఆడుతారు అన్నది ఆ వాస్తవం. అది ఉత్తరాంధ్రలో బుర్రకథ కళాకారుడు, ప్రతి ఒక్క కళాకారుడు కూడా ఒక డైమండ్. అంత బాగా పాడగలడు, అంత బాగా అభినయం చేయగలడు. బుర్రకథ అంటే ఒక విషయం మీరు చెప్పారు ఇందాక. బుర్రకథ అంటే ఏంటంటే, బుర్రకథలో 60 పాత్రలు వేయగలడు, ఒక్క పాత్ర పోషించగలడు. 66 పాత్రలు పోషించగలడు, 100 పాత్రలు పోషించగలడు. మరి మా కోసం మీరు
ఒక ముగ్గురు పాత్రను ఒకసారి ఏదైనా ఒక కామెడీగా మాకు ఒక బుర్రకథల రూపంలో చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి పెళ్ళి అవ్వదు. అమ్మాయి ఒకరోజు మా ఆవిడ నా దగ్గరకు వచ్చి, ఏమండి నన్ను అందరూ గొడ్రాలు అంటున్నారు, ఈ బాధపడలేనండి, ఎందలు పడిపోతానని అంటది. ఎందలు అంటది అమ్మాయి, రెక్క పట్టుకుంటా. అవునే ఓలే, మనమేం చేస్తామే, అందరిలాగా మనము చేసుకుంటున్నాం. ఏంటి అనండి పవన్ గారు. ఓకే రెడీ మళ్ళీ. అవునే ఓలే, అందరిలాగా మనము చేసుకుంటున్నాం. ఏంటి పూజలు పునస్కారాలు అందరిలాగా మనము పెట్టుకుంటున్నాం. ఏం పెట్టుకున్నారు? దేవునికి దండాలు అందరిలాగా మనము కొట్టుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నారండి? కొబ్బరికాయలే ఇవన్నీ చేసాం, అయినా సరే కలగలేదండి అంటది అమ్మాయి. పక్కూర్లో మంచి దోసుడు ఉన్నాడట, అక్కడికి వెళ్దామండి. ఫాల్ట్ ఏంటో చెప్తాడంటే తెల్లవారు లేచాం, తలంటూ స్నానం చేసుకొని తిన్నగా దోశ దగ్గర బయలుదేరాం. ఆ దోసుడు గారు మా వైపు చూసి, వెంకటరమణ నువ్వు ఇక్కడే ఉండు, మీ ఆవిడ లోపలికి తీసుకెళ్ళి చూస్తాను. పరాయి మగవాడు మా ఆవిడ లోపలికి తీసుకెళ్తే నేను ఊరుకుంటున్నా. ఏం చేశారు? చిలకొట్టి కట్టాను, తలుపు దగ్గర రయ్యని వెళ్ళాను, కళ్ళు ఎర్రగా చేశాను, పళ్ళు పటా కొరికి తలుపు ఇరిచాను అనుకున్నావా? మరి ఏం చేశారు? తలుపుకి చిన్న కన్నం ఉంది, కన్నంలో వెళ్ళి చూశాను. ఎప్పుడైతే ఈ కన్నంలో వెళ్ళి చూశానో మా ఆవిడ లోపల తీసుకెళ్ళి దోసుడు గారు తీసుకువెళ్ళి ఏం చేశాడు తెలుసా? గొడ్డెత్తి గంట కొట్టాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? గొడ్డెత్తి గంట కొట్టడం ఏంటండి? మీరు అపార్థం చేసుకోకండి. గొడ్డెత్తి గంట కొట్టాడంటే అతను శివభక్తుడు, రోజు కోవిలికి వెళ్ళి వచ్చేసరికి టైం చాలదు కాబట్టి ఇంట్లో ఉన్న చిన్న లింగాన్ని ప్రతిష్ఠించి దానికి చిన్న కోవిలు కట్టి దానికి డోర్ కట్టను వేశాడు. ఆ గొడ్డెత్తి గంట కొట్టాడు. ఎప్పుడైతే ఈ గొడ్డెత్తి గంట కొట్టాడో మా ఆవిడ ఆ గుడిలో లింగం చూసేసరికి సొమ్మకి వెళ్ళిపోయి గుడిలో లింగం సార్. థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్, చాలా బాగుంది.